వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 5, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. క్వాంటం అట్పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన ఏ శాస్త్రవేత్తల త్రయంకు ప్రతిష్టాత్మక రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది? ఆన్సర్: మౌంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్లను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఇమేజింగ్ రంగాల్లో విప్లవాత్మక పరిణామాలకు బాటలు పరిచిన క్వాంటం డాట్పై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల త్రయం మౌంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్లను ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి వరించింది. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది వారిని పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. క్వాంటం డాట్స్ విలక్షణ ధర్మాలను కలిగి ఉంటాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలివిజన్ స్క్రీన్లు, ఎల్ఈడీ ల్యాంపుల నుంచి కాంతిని వ్యాప్తి చేస్తున్నవి అవేనని అకాడమీ తెలిపింది. రసాయనిక చర్యలకు ఉత్ప్రేరకాలుగా కూడా అవి పనిచేస్తాయని పేర్కొంది. వాటి నుంచి వెలువడే స్పష్టమైన కాంతి క్యాన్సర్ కణజాలం ప్రకాశవంతంగా కనిపించేందుకు దోహదపడుతోందని వెల్లడించింది. తద్వారా శస్త్రచికిత్సల సమయంలో కణితి కణాల తొలగింపు సులభతరమవుతోందంటూ ప్రశంసించింది. క్వాంటం డాట్ను ప్రస్తుతం అటు వైద్యరంగంలో, ఇటు సాంకేతిక రంగంలో ఉపయోగించుకుంటున్నాం. మన సెల్ఫోన్లు, టీవీల డిస్ప్లేలు వాటి లోపల ఉన్న ఈ బుల్లి కణాల వల్లే ప్రకాశవంతమైన రంగులను అందించగలుగుతున్నాయి అని అవార్డు ఎంపిక కమిటీ సభ్యురాలు పెర్నిలా విట్టింగ్ స్టాఫ్ షెడ్ పేర్కొన్నారు. ఇప్పుడు ముగ్గురు అమెరికాలోనే, మౌంగి బవెండి 62, ఫ్రాన్స్లో జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విధులు నిర్వర్తిస్తున్నారు. లూయిస్ బ్రస్ 80, న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన స్వదేశం అమెరికాయే. అలెక్సీ ఎకిమోవ్ 78, ఒకప్పటి సోవియట్ యూనియన్లో జన్మించారు. ఆయన 1999లో అమెరికాకు మకాం మార్చారు. అక్కడి నానో క్రిస్టల్స్ టెక్నాలజీ కంపెనీలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటం డాట్స్పై తొలితరం పరిశోధకులుగా ఎకిమోవ్, బ్రస్లను చెప్పొచ్చు. బవెండి పరిశోధనలతో క్వాంటం ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన కృషి వల్లే అత్యంత నాణ్యమైన, ఖచ్చితమైన కణాల ఉత్పత్తి సాధ్యమైంది. వివిధ అనువర్తనాల్లో ఉపయోగానికి ఆ లక్షణాలు వరంగా మారాయి. ఏమిటి క్వాంటం అనేవి బుల్లి నానో కణాలు. వాటి వ్యాసం కొన్ని పరమాణువుల మేరే ఉంటుంది. క్వాంటం డాట్స్పై కాంతి ప్రసరించినప్పుడు నీలి, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తుంటాయి. కణాల పరిమాణాన్ని బట్టి వాటి రంగు మారుతుంటుంది. సాధారణంగా పెద్దవి ఎరుపు రంగులో, చిన్నవి నీలి వర్ణంలో కనిపిస్తాయి. ఆయా కణాల్లో ఎలక్ట్రాన్లకు అందుబాటులో ఉండే చోటు పరిమాణమే రంగులో మార్పులకు కారణం. 1930లోనే ఈ లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయినప్పటికీ నిర్దిష్ట పరిమాణంలో మనకు కావాలనుకున్న క్వాంటం డాట్లను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయడం దాదాపుగా మరో 5 దశాబ్దాల పాటు సాధ్యం కాలేదు. బ్రస్, ఎకిమోవ్ల పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన పరిమాణాల్లో నాణ్యమైన క్వాంటం డాట్ల సృష్టిని బవెండి సుసాధ్యం చేశారు. క్వశ్చన్ నెంబర్ 2. భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. తేజసే సంస్థ తయారు చేసినది. ఆన్సర్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం LCA తేజస్ ట్విన్ సీటర్ బుధవారం భారత వైమానిక దళం IAF లోకి హుందాగా అడుగుపెట్టింది. సమకాలీన యుద్ధ అవసరాలకు అనువుగా తయారైన ఈ యుద్ధ విమానం నమూనాను బెంగళూరులో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ V.R. చౌదరికి HAL CNDC B. అనంతకృష్ణన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల తయారీకి నేతృత్వం వహించే హెచ్ఏఎల్ స్ఫూర్తికి సాల్యూట్ అన్నారు. వచ్చే ఏడాదిలోగా 97 ఎల్సీలను కొనుగోలు చేస్తే ఐఎఫ్ అమ్ముల పొదిలో వాటి సంఖ్య 2200కు పెరుగుతుందని వి.ఆర్. చౌదరి వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా అన్ని తేజస్ ట్విన్ సీటర్లను ఐఎఫ్కు ఈ ఆర్థిక సంవత్సరంలోగా అందించేందుకు హెచ్ఏఎల్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ సిఎన్డిసి.బి. అనంతకృష్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తుల తయారీకి నేతృత్వం వహించే హెచ్ఏఎల్ స్ఫూర్తికి సాల్యూట్ అన్నారు. వచ్చే ఏడాదిలోగా 97 ఎల్సీలను కొనుగోలు చేస్తే ఐఎఫ్ అమ్ముల పొదిలో వాటి సంఖ్య 2200కు పెరుగుతుందని వి.ఆర్. చౌదరి వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా అన్ని తేజస్ ట్విన్ సీటర్లను ఐఎఫ్కు ఈ ఆర్థిక సంవత్సరంలోగా అందించేందుకు హెచ్ఏఎల్ సిద్ధంగా ఉందని ఆ సంస్థ సిఎన్డిసి.బి. అనంతకృష్ణన్ తెలిపారు. అధునాతన వ్యవస్థలతో తయారైన ఎల్సీఏ తేజస్ అరుదైన యుద్ధ సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల వరుసలో భారతన్ను చేర్చిందని హెచ్ఏఎల్ ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 3 విశాఖ స్టీల్ స్టాంట్కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఏ అవార్డు 5వసారి లభించింది. ఆన్సర్ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు. ఎనర్జీ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ కోసం జాతీయ అవార్డు పోటీ హైదరాబాద్ నిర్వహించగా ఇంధన సంరక్షణ, ఇంధన సామర్థ్యం, గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గింపు కోసం చేసిన కృషికి గుర్తింపుగా స్టీల్ ప్లాంట్కు ఈ అవార్డును ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ 2017 నుంచి 2023 వరకు వరుసగా 5వసారి ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డును అందుకుంది. ఏ సంస్థ అయినా గత 3 ఏళ్లుగా వరుసగా ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డును గెలుచుకుంటే నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు జాతీయ స్థాయిలో పొందనుంది. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అధికారుల చేతుల మీదుగా స్టీల్ ప్లాంట్ అధికారులు అవార్డును అందుకున్నారు. సిఐ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ద్వారా వరుసగా గెలుచుకోవడం ఇది 5వసారి కావడం విశేషం. క్వశ్చన్ నెంబర్ 4 ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీ ఎన్ని రూపాయికి పెంచబడింది. ఆన్సర్ 300. ఉజ్వల పథకం కింద ఎల్పీజీ సిలిండర్లపై అందించే సబ్సిడీని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సబ్సిడీ సిలిండర్కు 200 రూపాయలు నుంచికి పెంచారు. ఎల్పీజీ సిలిండర్ ధరలపై ప్రభావం. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించే ఉజ్వల పథకం కింద 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 603 రూపాయలు అవుతుంది. ఇది మునుపటి ధర 703 రూపాయలు నుండి తగ్గింది. పెరిగిన సబ్సిడీతో దాదాపు 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. సబ్సిడీ పెంపు సంవత్సరానికి 12 రీఫిల్ల వరకు వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5 ప్రపంచ జంతు దినోత్సవం 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏడబ్ల్యూబీఏ భారత ప్రభుత్వంలోని ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక పాడి పరిశ్రమ చట్టబద్ధమైన సంస్థ. ఈరోజు న్యూఢిల్లీలో ప్రపంచ జంతు దినోత్సవం 2023ని జరుపుకుంది. ప్రపంచ జంతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ జంతు దినోత్సవం 2023 యొక్క థీమ్ గొప్ప లేదా చిన్నది, అందరినీ ప్రేమించండి. గ్రేట్ ఓర్ స్మాల్, లవ్ దేమ్ ఓల్. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం నేపథ్యం. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా మార్చి 24/1925న జంతు సంరక్షణ కార్యకర్త హెన్రిచ్ జిమ్మెర్మాన్ పాటించారు. ప్రస్తుతం ఈ దినోత్సవాన్ని ఆధారిత జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ నేచర్వాచ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. నేచర్వాచ్ ఫౌండేషన్ 2003లో మొదటి ప్రపంచ జంతు దినోత్సవ వెబ్సైట్ను ప్రారంభించింది.
ఇందులో ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా మరియు దాని చుట్టూ జరిగే ప్రపంచ జంతు దినోత్సవ కార్యక్రమాల జాబితాలు ఉన్నాయి. ఇది డైరెక్టరీకి వారి స్వంత ఈవెంట్లను జోడించమని మద్దతుదారులను కూడా అడుగుతుంది. ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవాన్ని పర్యావరణ శాస్త్ర పోషకుడైన ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 6 ఇండియా జపాన్ ఫండ్ ఐజెఫ్ గురించి వివరాలు తెలపండి. భారత ప్రభుత్వం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జేబీఏసీ ప్రధాన పెట్టుబడిదారులుగా $600 మిలియన్ ఇండియా జపాన్ ఫండ్ ఐజేఎఫ్ ను ప్రారంభించడానికి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఎన్ఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. వాతావరణం, పర్యావరణ రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెంపొందించడానికి ఒప్పందం సహకరిస్తుంది. ఎన్ఐఎఫ్ మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ద్వైపాక్షిక ఫండ్లో 49% పెట్టుబడులను భారత ప్రభుత్వం, మిగిలిన 51% నిధులను జేబీఏసీ సమకూరుతాయి. నిధులను ఎన్ఐఎఫ్ లిమిటెడ్, ఎన్ఐఎఫ్ఎల్, జేబీఏసీ ఐజీ, జేబీఏసీ అనుబంధ సంస్థ నిర్వహిస్తాయి. భారతదేశంలో జపాన్ పెట్టుబడులు పెరిగేలా చూసేందుకు ఎన్ఐఎఫ్ఎల్కు జేబీఏసీ ఐజీ సహకారం అందిస్తుంది. పర్యావరణ సుస్థిరత, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అమలు చేసే కార్యక్రమాలకు ఇండియా జపాన్ ఫండ్ నిధులు సమకూరుస్తుంది. భారతదేశంలో జపాన్ పెట్టుబడులు మరింత ఎక్కువగా వచ్చేలా చూసేందుకు కూడా ఇండియా జపాన్ ఫండ్ కృషి చేస్తుంది. భారతదేశం, జపాన్ దేశాల మధ్య అమలు జరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక సహకారాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఇండియా జపాన్ ఫండ్ ఏర్పాటు సహకరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం ఏమిటి? ఆన్సర్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టం సెక్షన్ 5(1) కింద ఇప్పటికే కొనసాగుతున్న బ్రిజెస్ ట్రిబ్యునల్కే వివాదాల పరిష్కార బాధ్యతలను కట్టబెడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు నదీ జలాల వివాద పరిష్కారానికి విధివిధానాలను ఖరారు చేసేలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) కు ఆమోదం తెలుపుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం సెక్షన్ కింద కృష్ణా జలాల పంపకాలను రెండు రాష్ట్రాల మధ్య కొత్తగా జరపాలని, అందుకోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ప్రస్తుత బ్రిజెస్ ట్రిబ్యునల్కే బాధ్యతలు కట్టబెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం 2014 జూలైలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించి కొత్త ట్రిబ్యునల్ కోసం పిటిషన్ వేసింది. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై పరిశీలిస్తామని 2020లో కేంద్ర జల శాఖ మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో నూతన BORకు ఆమోదం తెలుపుతున్నట్లు తాజాగా కేంద్ర కేబినెట్ తెలిపింది. కృష్ణా జలాల వినియోగం, పంపిణీపై ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయం రెండు రాష్ట్రాలకు మేలు చేస్తోందని కేంద్రం పేర్కొంది. క్వశ్చన్ నెంబర్ 8 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏ కమిటీల ఏర్పాటు చేశారు? రాష్ట్ర అసెంబ్లీలో 2023 నుంచి 24 వరకు సంవత్సరానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC), ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (PUC) లను ఏర్పాటు చేసినట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ PPK రామాచార్యులు బుధవారం బులెటిన్ విడుదల చేశారు. ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పయ్యావుల కేశవ్, సభ్యులుగా ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కంబాల జోగులు, కె. సంజీవయ్య, అబ్బయ్య చౌదరి, హఫీజ్ ఖాన్, జక్కంపూడి రాజా, కె. భాగ్యలక్ష్మి. ఎమ్మెల్సీలు డాక్టర్ కె. రవిబాబు, పి. అశోక్బాబు, కెఎస్ లక్ష్మణరావు నియమితులయ్యారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్పర్సన్గా వి. కళావతి, సభ్యులుగా ఎమ్మెల్యేలు ఎం. తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి, జి. కిరణ్ కుమార్, ఎం. వేణుగోపాల్, పి. పూర్ణచంద్రరావు, వై.
సాంబశివరావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు డి. చిన్న గోవిందరెడ్డి, బి. కృష్ణరాఘవ జయేంద్ర, డి. రామారావు నియమితులయ్యారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్గా గ్రంథి శ్రీనివాస్, సభ్యులుగా ఎమ్మెల్యేలు పి. దొరబాబు, ఏ. రాంబాబు, పి. రవీంద్రనాథ్ రెడ్డి, కె. వెంకటరోసయ్య, ఆరణి శ్రీనివాసులు, టి. నాగులపల్లి ధనలక్ష్మి, ఏ. జోగారావు, పిజివిఆర్ నాయుడు. ఎమ్మెల్సీ చెల్లుబోయిన శ్రీనివాసరావు, లేళ్ల అప్పిరెడ్డి, బి. తిరుమల నాయుడు నియమితులయ్యారు. శాసనసభలో ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నియమితులయ్యారు. కాగా శాసనమండలిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎం. మురళీధర్, పాలవలస విక్రాంతులను విప్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. క్వశ్చన్ నెంబర్ 9. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జిఐఎస్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు గురించి వివరాలు తెలపండి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జిఐఎస్ లో కుదుర్చుకున్న 13 లక్షల కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు 3,008 కోట్ల రూపాయలు విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన 7 యూనిట్లు రూపాయలు 2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 6 యూనిట్ల ద్వారా 714 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. 7 పారిశ్రామిక యూనిట్లు, 6 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 3 ప్రారంభోత్సవాలు, 9 యూనిట్ల శంకుస్థాపన, 1 ఎంఓయు సంతకాలు చేశారు. సిఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష. పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మీకు అన్ని రకాలుగా సహకారాలను అందిస్తుంది. పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివి 7. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్, తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఏసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ వర్చువల్ ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా 800 కోట్ల రూపాయలు పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్, అనంతపురం జిల్లా డియూట్ హీరేహాడ్ మండలం జాజరకళ్లు గ్రామంలో 544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్, శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వద్ద రూపాయలు 250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్, బాపట్ల జిల్లా కొరసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ఫ్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. 225 కోట్ల రూపాయలు పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ఎస్ఈఎల్ యూనిట్. దీని ద్వారా బయోపెస్టిసైడ్స్, సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. 200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పిన్నర్స్, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో 150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ఎస్పీఎల్ యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7. యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్, శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూపాయలు
125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్, దీని ద్వారా 750 మంది స్థానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇవి ప్రాజెక్టులు 6. డిపి చాక్లెట్స్, తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం కంచర్లపాలెంలో డిపి చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. 325 కోట్ల రూపాయలు పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18,000 మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్, వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. 4 కోట్ల రూపాయలు పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్స్, బనానా కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఇన్స్టాంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిటు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. 50 కోట్ల రూపాయలు పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ, అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటపుడిలో అరకు కాఫీ తయారీ యూనిట్కు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన. 20 కోట్ల రూపాయలు పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 13 చోట్ల రూపాయలు 65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు, 2 చోట్ల ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. క్వశ్చన్ నెంబర్ 10. 19వ ఆసియా క్రీడలకు 11వ రోజు ఎన్ని పతకాలతో అదరగొట్టారు? ఆన్స్ 12 పతకాలు. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదైంది. 5 ఏళ్ల కిందట 70 పతకాలతో నెలకొల్పిన రికార్డును బుధవారం దాటేశాం. ఆర్చరీలో ఓజాస్ ప్రవీణ్ కలిసి విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ స్వర్ణం పట్టేసింది. జావెలిన్ త్రోలో అంచనాలు అందుకుంటూ భారత స్టార్ నీరజ్ చోప్రా పసిడి త్రో విసరగా కిశోర్ కుమార్ రజతం నెగ్గాడు. పురుషులు 4x400 మీటర్లు రిలేలోనూ మన జట్టే ఛాంపియన్. పోటీల 11వ రోజు దేశానికి 12 పతకాలు దక్కాయి. క్వశ్చన్ నెంబర్ 11. వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023 గురించి తెలపండి. క్రికెట్ అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్కు రంగం సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 2019 ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్ సంఖ్య 13. 1975లో ఈ కప్పు ప్రయాణం మొదలైంది. భారత్ పూర్తిస్థాయిలో ఆతిథ్యమిస్తున్న తొలి ప్రపంచకప్ ఇదే. 1987లో పాకిస్తాన్తో, 1996లో పాకిస్తాన్, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలిసి భారత్ నిర్వహించింది. ఈసారి ప్రపంచకప్లో పాల్గొంటున్న జట్లు 10. ఆతిథ్య భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక కప్పు కోసం పోటీ పడుతున్నాయి. వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి ప్రపంచకప్ ఇదే. భారత్ ఇప్పటివరకు గెలిచిన ప్రపంచకప్ల సంఖ్య 2. 1983, 2011లో టీం ఇండియా కప్పు సొంతం చేసుకుంది.
వెస్టిండీస్ 1975, 1979 కూడా 2 సార్లు కప్పును ముద్దాడింది. ఇంగ్లాండ్ 2019, పాకిస్తాన్ 1992, శ్రీలంక 1996 ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్లోనూ ఆడిన న్యూజిలాండ్ ఒక్కసారి కూడా కప్పు దక్కించుకోలేకపోయింది. ఆ జట్టు 2015, 2019లో రన్నరప్గా నిలిచింది. అత్యధికంగా ఆస్ట్రేలియా సాధించిన ప్రపంచ కప్ టైటిళ్లు 5. 1987, 1999, 2003, 2007, 2001, 5లో ఆ విశ్వ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచకప్లో మ్యాచ్ల సంఖ్య 48, లీగ్ దశలో 45 మ్యాచ్లకు తోడు 2 సెమీస్, ఓ ఫైనల్ ఉంటాయి. ఈ ప్రపంచకప్ మ్యాచ్లు జరిగే వేదికలు 10. హైదరాబాద్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పుణె మ్యాచ్లకు ఆతిథ్యమిస్తాయి. ఫార్మాట్ ఇది 2019లో మాదిరే ఈసారి కూడా టోర్నీలో 10 జట్లే పోటీ పడుతున్నాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ 8 జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించగా, అర్హత టోర్నీ ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ టోర్నీలో అడుగుపెట్టాయి. 10 జట్లలో ప్రతి జట్టు మిగతా 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ ముగిసేసరికి తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 83 కోట్లు. ఇందులో విజేతకు 33 కోట్లు, రన్నరప్కు 16,50,00,000 రూపాయలు అందిస్తారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.